ది ఏలూరు కార్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ సర్వసభ్య సమావేశం పోస్టల్ కాలనీలోని యూనియన్ కార్యాలయం నందు ఉప్పులూరి హేమశంకర్, మహబూబ్ షరీఫ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ, ఏలూరు నగరంలో దశాబ్దాల తరబడి ఆటో నగర్లో స్థలాలు ఇవ్వక రోడ్ల పక్కన సొంతంగా మెకానిక్ షెడ్లను అద్దె స్థలాల్లో నిర్వహించుకుంటూ ఆటోమొబైల్ వృత్తిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో ప్రభుత్వం ఆశ్రమ హాస్పిటల్ వద్ద రైతుల నుంచి భూములు సమీకరించి ఏలూరు నగరానికి ఆటోనగర్ కేటాయించగా అప్పటి అధ్యక్షులు మాగంటి నాగభూషం అనేక అవకతవకలకు పాల్పడి అర్హులైన వారికి స్థలాలు కేటాయించిన కారణంగా అనేక మంది ఆటోమొబైల్ వృత్తిదారులు ఏలూరు నగరంలోనే ఉండిపోయారని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న గౌరవ అతిథి ఆటోనగర్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆటోనగర్ అసోసియేషన్ గత కమిటీ మాగంటి నాగభూషణం చేసిన తప్పిదాలను ప్రశ్నించకపోవడం వల్ల అనేక అవకతవకలకు పాల్పడ్డారని విమర్శించారు. యూనియన్ కార్యదర్శి బొండాడ హరినారాయణమూర్తి మాట్లాడుతూ, యూనియన్ కార్యవర్గం గత 3 ఏళ్లలో సభ్యుల సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టిందని, భవిష్యత్తులో ఎన్నిక కాబడే నూతన కమిటీ మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం 11 మందితో యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా ఉప్పులూరి కేశవరావు, ఉపాధ్యక్షులుగా అబ్దుల్ ఆసిఫ్ పాషా, కార్యదర్శిగా బొండాడ హరినారాయణమూర్తి, సహాయ కార్యదర్శిగా బోసెట్టి పవన్ కుమార్, కోశాధికారిగా కలిదిండి వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులుగా మోరు అమర్నాథ్, బండారు రమేష్, అబ్దుల్ లుక్మాన్, పొన్న ధర్మరాజు, కొవ్వవరపు ప్రీనాథ్, మరకాల సందీపులను సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అనంతరం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆధారపడి జీవిస్తున్న అనేక మంది ఆటోమొబైల్ వృత్తిదారులకు ఏలూరు నగరంలో ఏర్పాటైన ఆటోనగర్లో స్థలాలు లేక ఏలూరు నగరంలోనే అద్దె స్థలాలలో సొంతంగా షెడ్లు నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. వీళ్ళంతా ఏలూరు నగరంలో ఉండి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఏలూరు నగరానికి ఆటోనగర్ ఏర్పాటైన ఆటోనగర్కి సంబంధించి అప్పటి అధ్యక్షుడు చేసినటువంటి అనేక అవకతవకల వలన, మాగంటి నాగభూషణం చేసిన తప్పిదాల వలన ఏలూరు ఆటోనగర్పై ఏపీఐఏసీ వాళ్ళు రిజంప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిజంప్షన్కి సంబంధించి కోర్టులో అనేక సంవత్సరాలు కేసు నడిచినప్పటికీ, రీసెంట్గా ఆ కేసు అసోసియేషన్కి అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ మాగంటి నాగభూషణం తానే అధ్యక్షుడిగా ఉండాలనేటువంటి దురుద్దేశంతో మళ్ళీ దాంట్లో అవకతవకలకు పాల్పడి అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం వల్ల ఆ రిజంప్షన్ కేసుపై మళ్ళీ ఏపీఐఏసీ వారు అప్పీల్కి వెళ్లడంతో ఏలూరు ఆటోనగర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అలానే ఏలూరు నగరంలో ఉంటున్న ఆటోమొబైల్ వృత్తిదారులు అందరికీ కూడా ఆటోనగర్లో స్థలాలు దక్కే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఎప్పటికైనా అధికారులు, ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని ఏలూరు ఆటోనగర్ సమస్యను పరిష్కరించి, అలానే ఆటోమొబైల్ వృత్తిపై ఆధారపడి ఏలూరు నగరంలో జీవిస్తున్న వారందరికీ ఆటోనగర్లో స్థలాలు కేటాయింపు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పోస్టల్ కాలనీలోని అసోసియేషన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సమావేశం ద్వారా భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకొని ఆటోమొబైల్ వృత్తిదారుల సమస్యల పరిష్కారంపై పోరాటాలు చేస్తామని తెలియజేస్తాము. ఈ టౌన్ ఆటోమొబైల్ మెకానికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణతార నాగేశ్వరరావు. ఈ ఏలూరు ఆటోమొబైల్ ఆల్టర్నేటివ్ వర్కర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సందర్భంగా వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించారు. దీని విషయం మేము గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అసోసియేషన్ గురించి ఆలోచించకుండా ఉన్నటువంటి రోజు లేదు. ఎందుకంటే రోడ్డుకి ఒక పక్క షాపులు, రెండో పక్క కారు, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఏ క్షణంలో ఏ దుర్వార్త తినాల్సి వస్తుందో అనేటటువంటి ఆలోచనతోనే మేము నిరంతరం ఆలోచన చేస్తున్నాం. వీళ్ళ సమస్యల పట్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఏదో రకంగా ఏపీఐసీ వారి దృష్టికి తీసుకెళ్ళి గతంలో చేసినటువంటి తప్పిదాలు మనం దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా పొరపాట్లు లేకుండా నాగభూషణం గారు చేసిన మనం ఆ పక్కన పెట్టేసి ఏదో రకం ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తాం. అదే సందర్భంలో ఈ కేసులు కొట్టేసిన తర్వాత కనుక నాగభూషణం గారు కనుక నేను ఈ తప్పుడు ఆలోచన చేయకుండా అది అధికారుల దగ్గరికి వెళ్ళి ఇంకో యూనియన్ ఉంది, ఇంకో యూనియన్ ఉందని అబద్ధాలు చెప్పకుండా ఉండుంటే వీళ్ళందరికీ చాలా రిలీఫ్ ఉండేది. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరు లోన్లు తెచ్చుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు పడి అది కాస్త కోస్త కట్టుకునే కూడా ఆ డబ్బులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి కనీసం లోన్ అయిపోయిన మళ్ళీ లోన్ ఇవ్వమంటే లోన్ ఇవ్వట్లేదు వాళ్ళు ఎవరు కూడా. అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగా అక్కడ ఉన్నటువంటి ఆ రకమైన ఇబ్బంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ రకమైన ఇబ్బంది ఉంది. కాబట్టి వీళ్ళందరినీ ఆటోనగర్కి తీసుకెళ్లే వరకు కూడా నిరంతరం శ్రమించి
రాత్రి వాళ్ళు ఇదే ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళందరికీ అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసే వరకు మేము ఏ రకంగా కూడా ఆలోచన చేసేది లేదు, వెనక్కి తగ్గేది లేదని చెప్తూ సెలవు